సో డియర్ ఫ్రెండ్స్ మనకి మెయింటెనెన్స్ ఫేజ్ ఏ విధంగా పే చేయాలనేది ఈ వీడియోలో మనము చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఫ్రెండ్స్ మీరు ఈ సైట్ ఓపెన్ చేయాలి. dec.ft.capital.user.login అని ఉంటుంది. ఓకే. సో ఈ dec.ft.capital.user.login ఏదైతుందో ఈ యొక్క సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ కొట్టిన తర్వాత మీకు బ్యాక్ ఆఫీస్ అనేది ఈ విధంగా మీకు వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు 3 కనిపిస్తాయి. మీ కేవైసీ అప్రూవ్ అయిందా లేదా? ఫస్ట్ ఒక గ్రీన్ కలర్. రెండోది మెయింటెనెన్స్ ఫీజు మీరు కట్టిరా లేదా? ఓకే. తర్వాత మూడోది వాలెట్ అడ్రస్ వెరిఫై అయిందా కాలేదా అని చెప్పి ఇట్లా మనకి 3 రకాల ఆప్షన్స్ ఉంటాయి. సో ఆల్రెడీ కేవైసీ చేసినాము, గ్రీన్ కలర్లో చూపిస్తుంది. మెయింటెనెన్స్ ఫీజు ఆల్రెడీ పే చేసినాము, గ్రీన్ కలర్లో చూపిస్తుంది. వాలెట్ అడ్రస్ మనం ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, గ్రీన్ కలర్లో చూపిస్తుంది. ఓకే. సో ఇక్కడ మనకి 3 కంప్లీట్గా ఉన్నాయి. ఒకవేళ మీకు రెడ్ కలర్లు ఉంటే కనుక సో కేవైసీ మీరు సబ్మిట్ చేయకపోతే కేవైసీ మీరు సబ్మిట్ చేయండి. మెయింటెనెన్స్ ఫీజు మీరు $10 కట్టకపోతే ఇమీడియట్గా మీరు మెయింటెనెన్స్ ఫీజు $10 మీరు పే చేయండి. ఓకే. సో అట్లనే వాలెట్ అడ్రస్ కనుక ఇవ్వకపోతే సో మీరు వాలెట్ అడ్రస్ ఇవ్వండి. సో వాలెట్ అడ్రస్ ఎట్లా అంటే మీకు స్టెల్లర్ బ్లాక్ చైన్ ఏదైతే ఉన్నదో సో మీరు మెటామాస్క్లా సారీ ట్రస్ట్ వాలెట్లా సో ట్రస్ట్ వాలెట్లా XLM అది ఉంటుంది. సో అది దాని యొక్క అడ్రస్ మీరు చూడండి, చూసి ఇక్కడ మీరు సెటప్ చేసుకోండి. రైట్. సో ఆల్రెడీ అది మనం గతంలో వేరే వీడియో చేయడం జరిగింది. సో కావాలంటే మీరు నా పాత వీడియో చూడండి. రైట్. సో ఈ 3 అయిపోయినాయి కదా. అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ ఏం చేయాలంటే సో ఇక్కడ మనకి మెనూలో మెయింటెనెన్స్ ఫీజు అనేది చూడండి, దీన్ని క్లిక్ చేయండి. సో మెయింటెనెన్స్ ఫీజు. ఓకే. సో ఈ మెయింటెనెన్స్ ఫీజు అనేది క్లిక్ చేసిన తర్వాత సో మనకి మెయింటెనెన్స్ ఫీజు అనేది క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మెయింటెనెన్స్ ఫీజు. సో ఇది చూడండి, మెయింటెనెన్స్ ఫీజు నేను 21/9/2025 అంటే వచ్చే సంవత్సరము సెప్టెంబర్ వరకు. ఓకే. సెప్టెంబర్ వరకు ఆల్రెడీ నాకు కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ డేట్ దాటితే నేను $10 నేను పే చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఇక్కడ మనకి 3 రకాల ఆప్షన్లు ఇచ్చిండు. సో ఈ ఆప్షన్లు ఏంటి అంటే చూడండి, సో మీరు USDT BEP20 కానీ ERC20 కానీ పే చేయొచ్చు. BNB BEP20 కానీ ERC20లో కానీ పే చేయొచ్చు. ఎథేరియం అంటే మీరు సో USDT సో మీరు బైనాన్స్ స్మార్ట్ చైన్లో కానీ లేదంటే ఎథేరియం అంటే ERC20లో కానీ మీరు పే చేయొచ్చు. ఓకే. అంటే మీరు USDT BEP20 చైన్లో కానీ ERC20 చైన్లో కానీ మీరు పే చేయొచ్చు. లేదంటే USDT మీరు ట్రోన్ చైన్లో పే చేయొచ్చు. లేదంటే USDC మీరు XLM చైన్లో కూడా మీరు పే చేయొచ్చు. ఓన్లీ ఏంది US డాలర్స్ అండి. ఓకేనా, US డాలర్స్. ఒకవేళ మీరు BNB పే చేసినా పర్లేదు, ఎథేరియం కూడా పే చేసినా కూడా పర్లేదు. ఓకే. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే USDT కానీ USDC కానీ BNB కానీ ఎథేరియం కానీ సో ఇవి మాత్రమే వాళ్ళు పేమెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. బట్ అందరికీ తెలిసింది సో USDT TRC20 కదా. సో ఇందులో మీకు తక్కువ ఉంటుంది. ఒకవేళ మీకు కొద్దిగా ఇంకెక్కువ నాలెడ్జ్ ఉంటే కనుక సో USDT మీరు BEP20 కూడా పంపించుకోవచ్చు. ఓకే. సో ఇది అంటే ఎక్కువ యూజ్ చేసేది నేను చెప్తా ఉన్నా. ఓకే. రైట్. ఎథేరియం బ్లాక్ చైన్ సో USDT అయితే మనకు ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి. సో USDC XLM అనేది ఎవరు వాడరు. సో కాబట్టి USDT BEP20 కానీ USDT TRC20 కానీ పంపిస్తే మీకు మంచిగా ఉంటుంది, తక్కువ ఛార్జెస్ అవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనము USDT BEP20 చూద్దాం. సో మీరు ఎప్పుడైతే USDT BEP20 సెలెక్ట్ చేసుకుంటారో సో అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఇగో ఈ వ్యాలెట్ వచ్చింది. సో ఈ వ్యాలెట్కి మీరు ఏం చేస్తారంటే $10 మీరు ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకే. సో అది మరి మీ మెటామాస్క్లో ఉందా లేకపోతే మీకు బైనాన్స్ అకౌంట్లో ఉందా వేరే ఎక్కడుంది నాకు తెలియదు కదా. సో అక్కడి నుంచి మీరు మెటామాస్క్ అయినా ట్రస్ట్ వాలెట్ అయినా లేకపోతే మీ యొక్క బైనాన్స్ అకౌంట్ అయినా ఇంకా వేరే వజిరెక్స్ అకౌంట్ అయినా ఇంకేదైనా అకౌంట్ అయినా కూడా సో ఈ అడ్రస్కు మీరు $10 ట్రాన్స్ఫర్ చేసి ఆ యొక్క హ్యాష్ ఐడి ఏదైతే ఉంటుందో ట్రాన్సాక్షన్ హ్యాష్ ఐడిని ఇక్కడ మీరు కాపీ పేస్ట్ చేసి సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొడితే సో ఆటోమేటిక్గా మీకు ఆల్మోస్ట్ ఒక అంటే మన ఎవరైతే సైట్ అడ్మినిస్ట్రేటర్ ఉంటారో సో వాళ్ళు ఒక 2-3 డేస్లో చూసిన తర్వాత సో దాన్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఆటోమేటిక్గా ఇక్కడ మీకు డేట్ అనేది కనిపిస్తుంది, మెయింటెనెన్స్ ఫీ పేమెంట్ టిల్ సో అట్లా. సో ఒకవేళ ఈ రోజు కనుక మీరు పే చేసి ఉంటే సో నెక్స్ట్ ఇయర్ ఈ రోజు వరకు మీకు ఇక్కడ వ్యాలిడిటీ అనేది మీకు చూపిస్తుంది. ఓకేనా. సో ఇది చాలా సింపుల్ అండి డియర్ ఫ్రెండ్స్. ఒకవేళ లేదు నేను TRC20 కనుక పంపించుకుంటా అంటే ఓకే. సో USDT మీరు TRC20 కనుక యూజ్ చేస్తే సో ఇక్కడ మీకు ట్రోన్ బ్లాక్ చైన్ అంటే వాళ్ళ యొక్క వ్యాలెట్ అడ్రస్ వచ్చింది. సో ఈ అడ్రస్ని కాపీ చేసుకొని దానికి $10 ఏది USDT TRC20 చైన్లా పంపించి సో ఇక్కడ మీరు ఆ యొక్క ట్రాన్సాక్షన్ హ్యాష్ కోడ్ని మీరు కాపీ చేసి పేస్ట్ చేయండి, సబ్మిట్ చేయండి. సో అంతేనండి. సో ఆటోమేటిక్గా సో మీకు 48 అవర్స్ నుంచి 36 అవర్స్లో మీకు ఏమవుతుంది అంటే మీకు ఇక్కడ ఈ గ్రీన్ కలర్లో మెయింటెనెన్స్ ఫీ పేమెంట్ టిల్ డేట్ అని చెప్పి ఇట్లా మీకు కనిపిస్తుంది. సో ఇది మీరు చేయాల్సింది. ఓకేనా.